ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని తన సోదరుడు జగన్ వెనుక వేసుకొస్తున్నారని, అలాంటి వ్యక్తికి చెందిన పార్టీకి వచ్చి ఎన్నికల్లో ఓటు వేయొద్దని కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తను అనుకునే వాళ్ళకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారని, ఈ కేసులో పోరాటంలో అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సునీత ధన్యవాదాలు తెలిపారు. మీడియా ముందుకు రావడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. వివేక కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి. ఏపీ ప్రజల మద్దతు, తీర్పు నాకు అవసరం. సాధారణంగా హత్య కేసు 4-5 రోజుల్లో తేలుతుంది. వివేక హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఓడిస్తే వివేకానందరెడ్డి సైలెంట్ అవుతారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వారి మోసం చేసి ఓడించారు. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా సాగుతుంది. పెదనాన్న 11 గంటల 30 నిమిషాల వరకు నా కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడని అవినాష్ చెప్పాడు. మార్చురి వద్ద అవినాష్ నాతో మాట్లాడారు. ఒక్కొక్కసారి హంతకులు మన ధ్యేయం ఉంటున్నా తెలియనట్లే ఉంటుంది అని పేర్కొన్నారు. వివేక హత్య కేసును ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు తీర్చి నాకు కావాలి. సిబిఐ దర్యాప్తునకు వెళ్దామని అప్పట్లో జగన్ ని అడిగా. సిబిఐ దర్యాప్తునకు వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి.